2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇప్పుడు ఆపండిరా జననాయకన్ సినిమా. ఇది తమిళనాడులో విజయ్ అభిమానులు చేస్తున్నటువంటి మాట. తమిళనాడులో టీవీకే విజృంభణ కొనసాగుతున్న సందర్భంలో 100 సీట్లకు పైగా మెజారిటీతో ఆధిక్యంలోకి విజయ్ దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో జననాయకన్ తన చివరి సినిమా ఏదైతే ఉందో విజయ్కి, ఆ సినిమా పైన గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి వివాదాలు, కాంట్రవర్సీ, అడ్డంకులు, వీటన్నిటికీ సినీ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. డబుల్ బొనాంజా ఇప్పుడు వాళ్ళకి. ఒకవైపు విజయ్ని ముఖ్యమంత్రిగా చూసేటువంటి అవకాశం, తమ అభిమాన నటుడు అధికారాన్ని చేపట్టబోతున్నాడనేటువంటి అంశం మరొక వైపు, ఇంకొక వైపు ఆగిపోయినటువంటి జననాయకన్ సినిమా ఇక రిలీజ్ కాబోతుంది, ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవు, క్లియర్గా సినిమా విడుదల కాబోతుంది కొద్ది రోజుల్లో అనేటువంటి మరొక పాజిటివ్ వార్త వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. మొదట ఈ సినిమా జనవరి 9న సంక్రాంతికి ముందు విడుదలకు కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా అక్కడ సెన్సార్ బోర్డు అడ్డంకులు చెప్పడం, రకరకాలుగా వివాదాలుగా మారడం, ఆ తర్వాత అది వాయిదా పడి తర్వాత డేట్కి వెళ్ళడం చూసాం. ఆ తర్వాత మరలా ఏప్రిల్లో ఇది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 24న విడుదలవుతుంది అనుకున్నారు. కానీ అంతకుముందు లీక్, ఈ సినిమాకి సంబంధించి ఆన్లైన్లో సినిమా లీక్ కావడం మరొక సంచలనంగా మారింది. ఇలా జనవరి 9 నుంచి ఈ సినిమాకు సంబంధించి తమిళనాడులో ఒక రాజకీయ రగడ మొదలైపోయింది. విజయ్ సినిమాను కావాలని అడ్డుకుంటున్నారు అధికార పార్టీ, కానీ మిగతా వాళ్ళు ఈ సినిమాను ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే జననాయకన్ సినిమా ప్రజల నాయకుడు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ప్రజల కోసమే పుట్టినటువంటి ఒక నాయకుడు కథను ఈ సినిమాలో పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ సినిమాను విడుదల కానివ్వద్దు, విజయ్కి మరింత ఆదరణ రానివ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సినిమాను కావాలని ఆపారంటూ తన అభిమానులు గత కొన్ని నెలలుగా అక్కడ తమ యొక్క స్వరాన్ని వెలుబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జననాయకన్ సినిమాను ఎవరు ఆపుతారో చూస్తాం. మా నాయకుడు, మా హీరో, మా అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మా జననాయకన్ సినిమాను ఎవరు ఆపుతారో చూస్తాం ఇక అంటూ కూడా అక్కడ విజయ్ అభిమానులు, యువకులు కాలర్ ఎగరేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సినిమా ఆది నుంచి కూడా పాపం అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సినిమాలో సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక సినిమా డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి దాంట్లో నుంచి కొన్ని సీన్స్ తీసుకొని ఈ సినిమా చిత్రీకరించినట్టుగా చెప్తున్నారు. మన దగ్గర ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి ఆ సినిమాను చూస్తే అందరికి అర్థమైపోతుంది. దాంట్లో సెన్సార్ బోర్డు ఆబ్జెక్షన్ చెప్పేటువంటి సీన్స్ కానీ, లేకుంటే అంత దారుణంగా ఉన్నటువంటి సన్నివేశాలు కానీ, ఆ స్టోరీ కూడా పెద్ద మన దేశానికి ఏమన్నా ఇబ్బంది పెట్టేటువంటి సన్నివేశాలు కూడా లేనటువంటి స్టోరీనే అది. కానీ కావాలని దీన్ని ఆపారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టైటిల్ చూస్తే కూడా అర్థమవుతుంది, జననాయకన్ ప్రజల నాయకుడు. దాంట్లో ఆబ్జెక్షన్ చేయడానికి, సినిమా నిలుపుదల చేయడానికి ఎలాంటి అంశాలు ఉంటాయి? కావాలనేది ఎన్నికలకు ముందు విడుదలవుతున్నటువంటి సినిమా కాబట్టి దాని ఇంపాక్ట్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికే ఈ ప్రయత్నాలు కొనసాగాయి అంటూ కూడా చాలా రోజుల నుంచి అభిమానులు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో అది కూడా ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత విజయ్ చివరి సినిమా, ఇంకా సినిమాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ బిజీలో ఉంటాడంటూ కూడా విజయ్ చెప్పిన సందర్భంలో ఆ చివరిసారిగా వెండితెరపై మా హీరోని మేము చూసుకోవాలి, ఆ సినిమాను చూసి రికార్డులు తిరగరాసే విధంగా మేము కలెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అభిమానులు అక్కడ ఆతృతగా ఎదురు చూస్తారు. ఇది మరింత ఆగ్రహానికి కారణమైంది ఫ్యాన్స్కి. ఈ సినిమాని అడ్డంకులకు గురి చేయడం కూడా అభిమానులకు, సినీ అభిమానులకు కూడా ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాడులో సునామీ సృష్టిస్తున్నటువంటి విజయ్ ఎగ్జిట్ పోల్స్కి అందనంత ఎత్తుగా అక్కడ ఫలితాలను చెవి చూస్తున్నటువంటి విజయ్ 100కు పైగా సీట్లలో ఆధిక్యాన్ని కనబరిచి ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైపోయినటువంటి టీవీకే పార్టీ ముఖ్యమంత్రిగా విజయ్ ఇక్కడ ఇప్పుడు పదవి చేపట్టబోతున్నటువంటి సందర్భంలో ఇక జననాయకన్ని అడ్డుకునేది ఎవరు, ఆ సినిమాను విడుదల కాకుండా చూసేది ఎవరు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి స్వరంతో అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో వారి యొక్క ఈ యొక్క సంబరాలను ఒకవైపు, ఇన్ని రోజులు ఆగినటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా ఇక జననాయకన్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అక్కడ విజయ్ నేరుగా ఇప్పుడు అధికారాన్ని చేపడుతున్నారు కాబట్టి ఇన్ని రోజులు తన సినిమాకు వచ్చినటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకొని మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏమన్నా మిరాకిల్ జరిగితే తప్ప, కుట్ర రాజకీయాలు జరిగితే తప్ప అక్కడ విజయ్ ముఖ్యమంత్రి అవ్వకుండా ఆపడానికి అవకాశాలు లేనేలేవు. కాబట్టి ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత తను పదవి చేపట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే అభిమానులకు ఒక
ఈ కనుల పండుగగా ఈ సినిమాను విడుదల చేసి తమ అభిమానులందరికీ కూడా విజయ్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా సినీ అభిమానులందరికీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని అయితే సృష్టించబోతున్నాడు. ఏదేమైనా జననాయకన్ సినిమాకు సంబంధించి ఈ సందర్భంగా నెట్టింట మంచి చర్చ అయితే కొనసాగుతుంది.